ఈ పాములు వస్తున్నాయని నిన్న పొద్దున మొత్తం ఇది చెట్లు గిట్ట వీకి మొత్తం పీకేసి ఈ చెట్టు ఇక్కడ జరిపి పెట్టిన ముసలాయనతోటి ఆ చెత్త గిట్ట మొత్తం ఎత్తిస్తే తీసుకుపోయి ఆడ ఇంటెనక వాడేసిండు గంపతోటి. నేనేమో క్లీన్ చేస్తుంటా, నేనంట క్లీన్ చేయనంట. నిన్న చేశానంట క్లీను, నేను ఎప్పుడు ఇక్కడ క్లీన్ చేయనంట, ముగ్గేసుకోనంట. మరి ఇది వచ్చి క్లీన్ చేస్తుందా? నిన్న ఎన్ని తిట్లు డ్యూటీ నుంచి వచ్చింది. నేనేమో ఇల్లు కాడుతున్నా, అప్పుడు దీపం పెట్టాలనేసి ఇల్లు కాడుతున్నా. ఆ ముసలాయన అంట చెప్పులు తీసి ఆ సజ్జ మీద పెట్టిండు. నేను కూడా చూసిన సజ్జ మీద పెట్టిండు. దానికి సావనన్న చావకపోయారు, మా మీద పడతారు అది ఇది అని అంటుంది. ఇంకో ఇది పల్లరికాయ చెట్టు అంట. పాములు వస్తున్నాయి కదా ఈ మధ్య. అయితే ఈడొకటి, అగో ఈడ సజ్జకాడ, ఇగో ఈడొకటి, మళ్ళీ ఆడొకటి, 3 పెట్టిండు. పెడితే తులసి చెట్లు బీకి పెట్టింది, గుద్దలైనా గుచ్చుకోకపోయింది. ఇంత గలీజ్ మాటలు తిడుతుంది అది. మళ్ళీ ఇగో ఈడ ముగ్గులు వేసిన రాత్రి. ఈడొక తామర పువ్వు, ఇగో ఈడొక తామర పువ్వు, ఇగో ఈడొక తామర పువ్వు, ఈడొక తామర పువ్వు, 3 తామర పువ్వులు వేసిన. మొత్తం వేసుకొని పండుకోకపోయిందల్లా పరుచుకొని అని అంటుంది. అంటే ఏం పెట్టినా సైలెంట్ ఉండాలి మనం. అప్పుడు అయితే నా పాపని ఈడ టాయిలెట్ పోపించిన. నేను పోపియకపోతుండే, మొన్న నుంచి పోపిస్తున్నా. అది షటర్లా షూలు పెట్టుకుంటుంది, దాని చెప్పులు పెట్టుకుంటుంది. పిల్లగాని షూలు, పిల్లగాని చెప్పులు, దాని మొగని చెప్పులు, మళ్ళీ కొత్త చెప్పులు, పాత చెప్పులు వేసుకునేటివి వేసుకొని, అది కూడా టేబుల్ మీద ఇలా పేరుస్తుంది అది. నిన్ను అడిగితే నా కొడుకు ఒక్కటే పెడుతున్నా నేను అంటుంది. అంటే అది వీడియో తీసింది తెలియదు, దాని షూలు దాని చెప్పులు తీసినాయి దానికి తెలియదు. మొగని చెప్పులు దాని చెప్పులు ఇలా తీసినాయి. అది ఇక 2-3 వస్తే వాళ్ళకి నమ్మిస్తుంది. లేదు నా కొడుకే పెట్టిన నేను, అది తీసేస్తా అని అంటుంది. మళ్ళీ అది ఇక గల్లీలోనే టాయిలెట్ వస్తుంది, ఆడ దారిలో ఆడనే గంటలు బాసం తోముతుంది, ఆడనే టాయిలెట్ వస్తుంది, ఆడనే ఉమ్ముతుంది, ఆడనే ఇది చేస్తారు. లేకపోతే ఈ నల్ల మీద ఇక ఈడైతే మొన్న చీముడు ఇంత జీదిండు దాని మొగడు. ఈగలు వాళ్ళ అమ్మకి ఈగలు రావా, ఈయనే గ్యాసులు నింపుతాడు. వాసన ఎంతగానో వస్తుంది. రాత్రి కూడా మస్తు గ్యాసులు నింపిండు, 3-4 నింపిండు. ఇల్లంతా ఇట్లా వాసన నిండిపోయింది. పాపకి ఈడ టాయిలెట్ పోపించిన, నీళ్ళు పోసిన. నువ్వు ఈడ ఎందుకు పోపిస్తున్నావు టాయిలెట్? పోపియొద్దుడా, మేము దారిలో పోతామంటుంది. అన్న నువ్వు కూర్చోబోయొచ్చు గల్లీలా, మేము నడుస్తలేమా? మరి నీ మొగుడు ఈయనే కదా ఉంచుతుండు, కక్కుతుండు. మరి నీ కొడుకు కూడా ఈయనే వస్తుండు కదా, మరి ఈయనే పోసిండు. మరి నీ కొడుకు ఎందుకు వస్తుండు? మరి అంటే నా కొడుకు పోయాడు అంటుంది అది. అదే చెప్పి పంపించింది ఇక్కడ పోయాను. మొన్న కూడా నేను ఇంటనే ఆడ పోయిపోరా అంటే పిల్లగాడు పోస్తుండు. పోసుకొని వాళ్ళు పోస్తారు, నా బిడ్డతో కూడా పోపించిన. దానికి పోపించినందుకు ఎంత మండుతుంది మరి. ఇది 6 సంవత్సరాల నుంచి నాకు ఇట్లా సతాయిస్తారు కదా, మరి నా బిడ్డ మొన్న నుంచి వస్తుంటే దానికి అంతగానో మండుతుంది. షాప్ ముంగట నిలబడితేనే పిల్లని ఎలగొట్టింది అది. నా బిడ్డ అంటేనే ఓర్వదు అది. ఈడ టాయిలెట్ వస్తే దానికి ఏం వచ్చింది? దాని లెక్క అయితే 35 ఏళ్ళు గుద్ద కింద పెట్టుకొని అయితే పోసలేదు కదా. 3 ఏళ్ళ పిల్ల దాని మీద ఎందుకు కక్ష? ఇగో చెప్పులు నేను అన్నందుకు నిన్న నువ్వు రీతిగా ఆడదానివి కదా, నువ్వు వాడిని వదిలేసి వచ్చినావు, వీడిని వదిలేసి వచ్చినావు అని అంటుంది అది. నేను నువ్వు రీతిగా ఆడదానివి కదా, నువ్వు చెప్పులు ఫస్ట్ తీసి ఇది చెయ్యి, ఆడ పైన టేబుల్ మీద పెట్టకు, షూలు గలీజ్ వాసన వస్తున్నాయి అమ్మ, పిల్ల ఆడుకుంటుంది అట్టుతోనట, మరి పోనీయ కాడికి అని అంటుంది. నువ్వు పైసలు ఎందుకు చింపినావు? నిన్న డబ్బు ఇసురు కొట్టింది రాత్రి తిట్టుకుంటా, గలీజ్ మాటలు తిట్టుకుంటా. పోతా పో, నేను అని పిల్లమేమో అది డబ్బు ఇసురు కొట్టింది, వాడు డబ్బా వాళ్ళు కొట్టిండు, మరి దానికి పైసలు ఇస్తుందంట. మరి ఇదెక్కడ కథ? ఏందన్నట్టు ఇది? నువ్వు చక్కగా లేక దాంతో వాంతో మాటలు పడాల్సి వస్తుంది. ఆడేమో పిచ్చిదాని అంటుండు. మళ్ళా నువ్వు చక్కగా ఉన్నావా గణేష్? నవ్వుతున్నావు మళ్ళా పైసలు చింపుకుంటా.